హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఓహో, ఏదో ట్రై చేద్దాం అనుకున్నావు కదా. డైపర్స్ అలా క్యాచ్ పట్టుకుందాం అనుకున్నా, స్లిప్ అయ్యండి మా హస్బెండ్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిల్లి కిల్లి ఆశ్రిత. టుడే వీలాగ్ ఏంటి అంటే వాల్యూ జోన్ షాపింగ్ మాల్ అనేది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు అండి. చాలా పెద్దగా ఉంది. లోపలికి అలా ఎంటర్ అయి త్వరగా వద్దాము అంటే 3-4 అవర్స్ పట్టిందండి. మన అమ్మాయిలకి ఇంకా అన్ని కనిపిస్తే అస్సలు ఆగం కదండి. డ్రెస్సెస్ ఫ్లాట్ 50%, ఫ్లాట్ 20% అలా డిఫరెంట్గా ఉన్నాయండి. అసలు చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ డ్రెస్సెస్ అంటే వాల్యూ జోన్లో అని చెప్పొచ్చు. ఏ డ్రెస్ కావాలన్నా ఆ డ్రెస్సెస్ ఉన్నాయి. బట్ కాస్ట్ అయితే కొంచెం కాస్ట్ అనిపించింది, బట్ రీజనబులే. బట్ అన్ని డ్రెస్సెస్ అయితే అక్కడ కనిపిస్తున్నాయండి. డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి. వెతుక్కుంటే మాత్రం చాలా డిజైన్స్ దొరుకుతాయి. ఒకటి బ్లాక్ డ్రెస్ పట్టుకున్నాను చూడండి, అది నాకు బాగా నచ్చింది. సో నేను తీసుకుందాం అనుకున్నాను. బట్ అన్నీ వీడియో తీసి షాపింగ్ చేశాక తీసుకుందాం అనుకున్నా. మా కిడ్స్ అస్సలు సతాయించారు. సో వాళ్ళకు ఆ మొత్తం షాపింగ్ మాల్ నడవాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఒక ట్రాలీ తీసుకొని దాంట్లో వెక్కేసారు. తర్వాత కిడ్స్ వేర్ అండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, అమ్మాయికైనా అబ్బాయికైనా. సో ఆల్మోస్ట్ అమ్మాయిలకే ఎక్కువ ఉంటాయి. ఈ డ్రెస్సెస్ చాలా నచ్చాయి నాకు, బట్ మా పాపకు వద్దని చెప్పింది. ఇంకా అలానే ఒక రౌండ్ అలా వేసేసి కిడ్స్ వేర్ నుంచి అలా బయటకు వచ్చేసాను. తర్వాత ఇక్కడ టాయ్స్ కూడా కనిపించాయి, బాగున్నాయి టాయ్స్ కూడా. తర్వాత ఇక్కడ మెటీరియల్స్ ఉన్నాయండి, డ్రెస్ మెటీరియల్స్. ఇవి క్వాలిటీ బాగుంది, క్లాత్ అయితే సూపర్గా ఉంది. అన్స్టిచ్డ్ అనమాట, స్టిచ్ చేయించుకోవాలి. ఇది ఇంత పెద్దగా ఉందండి షాపింగ్ మాల్, బాబ్రే. తర్వాత ఇక్కడ డైపర్స్ దగ్గరికి వచ్చాను. డైపర్స్ తీసుకుందాం అనుకున్నాను, ఏదో మా ఆయన క్యాచ్ చేద్దాం అనుకున్నాను కానీ అది స్లిప్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ వెళ్తుంటే ఇంకోటి కిడ్స్ జోన్ కనిపించింది. సో నేను అక్కడ అమౌంట్ పే చేసి కిడ్స్లో ఒక 1 అవర్ అలా స్పెండ్ చేద్దాము, పిల్లల్ని కిడ్స్ని పంపిద్దాము అనుకున్నాను. సో అక్కడ అడిగేసరికి అది ఫ్రీ అంట. సో ఫస్ట్ మన నేము ఎంటర్ చేయాలి, మన కిడ్స్ నేము లేదా మన నేము సిగ్నేచర్ పెట్టాలి. సో అలా వాళ్ళు ఒక కిడ్స్కి నంబర్ వేస్తారు హ్యాండ్ పైన. సో 2 కిడ్స్ ఉంటే సేమ్ నంబర్, సింగిల్ కిడ్స్ ఉంటే ఒక్కొక్క నెంబర్ వేస్తారు. మా కిడ్స్ నెంబర్ వచ్చేసి 72. అంటే అప్పటి వరకు 72 కిడ్స్ అనేది ప్లే ఏరియాలో ఆడుకున్నారు. సో బాగుందండి ఈ ప్లే ఏరియా, ఫ్రీ అంట అండి ఇది. సో మనం ఇక్కడ కిడ్స్ని ఇలా ప్లే ఏరియాలోకి పంపించి మనం ఎంతోగానో షాపింగ్ చేయొచ్చు. బట్ నాకు ఆ అవకాశం ఎలా ఇస్తారు మా కిడ్స్? పేరెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడనే ఉన్నట్టే ఉంటారు కదా. సో మా కిడ్స్ అక్కడ వదిలేసి నేను బయటికి వెళ్ళి షాపింగ్ చూస్తాను ఒకసారి అంటే అస్సలు వినలేరు. నేను కూడా వచ్చేస్తామంటే సరే పర్లేదు, కొద్దిసేపు అయితే ఆడుకోండి, బాగున్నాయి కదా అని చెప్పేసి బాగానే ఎంజాయ్ చేశారు. అస్సలు పిలుస్తుంటే కూడా పలకట్లేరండి. ఎంత బాగా ఆడుతున్నారు. బాల్స్ ఉన్నాయి, జంపింగ్ ఉంది, తర్వాత అక్కడ అంతా అన్నీ ఉన్నాయి. మళ్ళీ అది అయిపోయాక శారీస్ కనిపించాయండి. నంబర్ ఆఫ్ శారీస్ వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. కంచిపట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, ఫ్లాట్ 60% అలా, ఫ్లాట్ 50% అలా ఉన్నాయి. తర్వాత కిడ్స్ డ్రెస్ దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఈ డ్రెస్సెస్ చాలా బాగా అనిపించినాయి. బట్ మా కిడ్స్కి అయితే ఆల్రెడీ ఈ ప్యాటర్న్లో ఉన్నాయి, సో వద్దని చెప్పేశాను. జీన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయండి ఇక్కడ. కిడ్స్ డ్రెస్సెస్ పైన ఫ్లాట్ 20%. ఓకే, ఇది ట్రాలీ అనగానే మా కిడ్స్కి ఇది ఎక్కిస్తారండి. నేను ఇది వీడియో తీసాను. ఒక దగ్గర 4M వ్యూస్ అయితే వచ్చాయి ఈ ట్రాలీ వ్యూస్కి. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా, ఏ షాపింగ్కి వెళ్ళినా ఆ ట్రాలీ అలా ఓపెన్ చేసుకొని ఎక్కుతూ ఉంటారండి. నెక్స్ట్ ఈ ఫుడ్ ఏరియా దగ్గరకు వచ్చామండి. గ్రాసరీ అనుకో, ఫుడ్ ఐటమ్స్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ సూపర్ మార్కెట్ టైప్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. చాలా బిగ్ ఉందండి. వన్ డే అవుతుంది ఇక్కడికి వస్తే మాత్రం. మార్నింగ్ వస్తే ఈవినింగ్ మాకు 4 అవర్స్ పట్టింది అట్లా లైట్గా అక్కడ తిరగడం వల్ల. సో అంతకుముందు మేము గణేష్గడ్డ టెంపుల్కి వెళ్ళి వస్తున్నాగా, ఇది పటంచేరు సంగారెడ్డి మధ్యలో ఉంటుందండి. పటంచేరు దగ్గరలో ఉంటుంది, రోడ్ పైన ఉంటుంది. సో ఇక్కడ పింగాణి పాత్ర, ఇవి కూడా బాగున్నాయండి, ఐరన్ టైపు. తర్వాత ఇక్కడ ఒకటి టేస్ట్ కోసం వాళ్ళు షాంపుల్గా ఇస్తున్నారు, మిల్లెట్స్ అండి ఇవి. తర్వాత అక్కడ చూస్తుంటేనే సడన్గా వీళ్ళకు జెమ్స్ కనిపించాయండి. జెమ్స్ కనిపిస్తే వీళ్ళు వదులుతారా? అస్సలమ్మో
తర్వాత వాళ్ళ బాక్స్లో పిల్లలందరూ ఇవే పెట్టుకొస్తున్నారంటే సరే చూద్దామని టేస్ట్ చూసాను, బాగుంది, కొద్దిగా తీసుకున్నాను. చాలా కాస్ట్ ఉంది, సరే పోన్లే ఒక 2-3 ఐటమ్స్ అయితే కిడ్స్కి కావాల్సినంత తీసుకున్నాను. అయితే వాళ్ళ స్కూల్ బాక్స్లో అయితే ఇవే తీసుకొస్తున్నారంట వాళ్ళ కిడ్స్. మా కిడ్ అనేది అడిగింది, సరే అని. ఇవి చిన్నగా ఉన్నప్పుడు వెరైటీస్ అంటే ఇవి ఫటాఫట్ అనేది అలా ఉంది. నెక్స్ట్ ఇదంతా కాదు అనేసరికి చాలా అయిపోయిందండి. తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. ఏ షాపింగ్ మాల్ అయినా సరే షాపింగ్ చేసింది ఒక ఎత్తు అయితే బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్ అనేది వామ్మో అని వాచిపోతుంది. టైం అనేది బాగా స్పెండ్ చేయవలసి వస్తుంది అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర. సో మా బిల్లు అయిపోయింది. మేము అలా బిల్ చేయించుకొని బయటికి వచ్చేసాము ఎగ్జిట్ 1 నుంచి. తర్వాత ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో మా బిల్లు అయిపోయింది, బయటకు వచ్చేసాము. తర్వాత వీళ్ళు బిల్లు అయ్యిందో లేదో అట్లా ప్యాకెట్స్ అలా ఓపెన్ చేసి తింటా ఉన్నాడు. సో అక్కడనే వాల్యూ జోన్ పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడ సైడ్ ఫుడ్ అదే దాంట్లోకి వచ్చాక తినడం ఆకలి అవుతుంది కదా, సో వాళ్ళ కోసం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.